తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వరుస నిర్ణయాలతో సంచలనాలకు తెరలేపుతున్నారు. ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రతిపక్షాలకు విమర్శించే ఛాన్స్ కూడా ఇవ్వకుండా దూసుకుపోతున్నారు. ఇప్పటికే పరిపాలనలో పలు మార్పులు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ కు ఇప్పుడున్న భద్రతను తగ్గించాలంటూ రేవంత్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేసీఆర్ కు Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంది. దీన్ని Y కేటగిరీగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీంతో ఇక నుంచి కేసీఆర్ కు 4+4 గన్మెన్ సెక్యూరిటీ, ఒక పైలట్ వాహనం, ఎస్కార్ట్ వాహనం ఉండనుంది. ఇక నంది హిల్స్ లోని ఆయన ఇంటి ముందు ఒక సెంట్రీని నియమించుకున్నారు. కేవలం కేసీఆర్ మాత్రమే కాదు, చాలా మంది సెక్యూరిటీ విషయంలో మార్పులు జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రులకు ఉన్న సెక్యూరిటీని తగ్గించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక ఎమ్మెల్యేలుగా గెలవలేని వాళ్లకు పూర్తిగా సెక్యూరిటీ కూడా తొలగించింది. ఇదే రీతిలో కేసీఆర్ కు కూడా సెక్యూరిటీ తగ్గించేలా చర్చలు జరుగుతున్నట్టు టాక్ నడుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అధికారుల్లో కూడా కీలక మార్పులు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వంలో కేసీఆర్ దగ్గర పనిచేసిన అధికారులందరూ ఇప్పుడు దాదాపుగా కీలక పదవులకు దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు ముఖ్య పదవులకు సంబంధించిన అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు. మరికొన్ని రోజుల్లోనే పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫర్లు జరగబోతున్నాయి.